టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను తిరుమల నుంచి తిరుపతికి తరలించారు పోలీసులు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను తిరుమల నుంచి తిరుపతికి తరలించారు పోలీసులు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, తిరుమలలో కాసేపటి క్రితం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం నుంచి కూడా ఈ లడ్డూలో కల్తీ జరిగినటువంటి నేపథ్యంలో టీటీడీ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఉదయం యాగంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన కొద్దిసేపటికే గతంలో టీటీడీ మాజీ తాజా చైర్మన్ గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి కూడా తిరుమలకు చేరుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదు, తను ఏదైనా తప్పులు చేస్తుంటే తనతో పాటు తన కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోతుందని చెప్పి కూడా ప్రమాణం చేయాలని చెప్పి కూడా తిరుమలకు చేరుకున్నారు. ఆయన తిరుమలకు చేరుకుంటున్నటువంటి సందర్భంలోనే జీఎన్సీ టోల్ గేట్ వద్దే పోలీసులు ఆయనకి 41 నోటీసులు కూడా జారీ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడం నేరం కనుక తిరుమలలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పి కూడా ఆయన దగ్గర 41 నోటీసులు ఇచ్చి సంతకం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాను ఏ రాజకీయ ప్రసంగాలు చేయను, కేవలం ప్రమాణం చేయడానికి తిరుమలకు వస్తున్నాను, తాను పుష్కర్నికి వెళ్లి స్నానం ఆచరించి అటు తర్వాత తాను ప్రమాణం చేసి తిరిగి వెళ్ళిపోతానని చెప్పి కరుణాకర్ రెడ్డి చెప్పారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ని పుష్కర్ని కాడ తీసుకెళ్లి ఆ స్నానం ఆచరించిన తర్వాత శ్రీవారి ఆలయం వద్ద కూడా అనుమతించారు. ఈ క్రమంలోనే ఆయన బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని అఖిలాండం వద్దకు చేరుకుని కర్పూరం వెలిగించి ఆయన ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఫస్ట్ ఆయన కుటుంబానికి సంబంధించి మాట్లాడుతూనే తాను ఏ తప్పు చేయలేదు, తాను గాని తన కుటుంబం గానీ ఏదైనా తప్పు చేస్తుంటే సర్వనాశనం అయిపోతా అని చెప్పి మాట్లాడుతూనే రాజకీయ ప్రసంగం ప్రారంభించేటటువంటి సమయంలో పోలీసులు ఆయన పక్కనే ఉండి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన మీరు ఎంత అడ్డుకున్నా నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను, నేను చాలా క్షోభకు గురయ్యాను, 4 రోజులుగా చాలా వేదన పడుతున్నానని చెప్తూ ఆయన ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ లోపలే పోలీసులు అతను అడ్డుకొని అతను వచ్చిన వాహనంలోనే ఆయన్ని ఎక్కిచ్చేసి ఇక్కడి నుంచి తిరుమల నుంచి తిరుపతికి కూడా తరలిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ జితేందర్. నేను రాజకీయాలు మాట్లాడను. పొలిటికల్ కానీ వాళ్ళని పైకి గవర్నమెంట్ is appointing us. I'm having all the rights to pray God, even though police is obstructing me. నేను కూడా అలాగే నేను రాజకీయాలు మాట్లాడను. పొలిటికల్ కానీ వాళ్ళని పైకి ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైన